ఇక ఆయన రారు, అక్కడే ఉండిపోతారా సుబ్బి? ఏడవకండి అమ్మగారు, రాక ఏడకపోతారు. నీ సీక్రెట్స్ ఏంటి? పట్టణాల్లో ఉండేవాళ్ళు మనుషులు ఎక్కడో ఉంటాయి, మీరు ఒట్టి సత్తిగాలపు మనుషులాయే. నన్ను ఏం చేయమంటావే సుబ్బి? నేను ఆయనకేం లోటు చేశాను? గంపిడి సంసారం ఎంత గుట్టుగా లాక్కొస్తున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలీదు. ఈ మగోళ్ళకి కావాల్సింది అది కాదు అమ్మగారు, వాళ్ళకి ఎంతసేపు తలుపు బెడుకుమంటా ఉండాలి. మా ఓడిని చూడండి, నేను ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని సినిమాలకు వెళ్ళినా కాతంతో ఏరంగా సుత్తేసాలు ఐసైపోతాడు. మా అమ్మ మా తల్లే అలాంటి ఉపాయాలు ఏమైనా ఉంటే చెప్పవే, చచ్చి నీ కడుపును పుడతాను. ఉపాయాలకి ఏముంది అమ్మగారు, ఈసారి ఆయన రాగానే చక్కగా ముత్తాబావండి, కమ్మగా భోజనం పెట్టండి, తీయగా కబురు చెప్పండి. అంతేగాని వస్తానే గలగల్లాడతా మీరు గయ్యమంటే ఆయన అయ్యని వెళ్ళిపోతాడు. ఆరికే మగ మహారాజులు ఆడవాళ్ళం, సంసారం కావాల్సిన వాళ్ళం మనమే వాళ్ళ గుప్పిట్లో ఎట్టుకోవాలి. ఇక నుంచి అలాగే చేస్తాను లేదే. అయినా నేను మాత్రం అంత కురూపినట్టే చచ్చి స్వర్గానుంది. మా అమ్మ ఎప్పుడు మా వర్ధనానికి ఏం చక్కని చుక్క అని బొగ్గలు నిమిరి రోజు దిష్టి తీసిపోసేది. అవునమ్మగారు, మీకేడు తక్కువ. వాళ్ళజడ వేసుకుని పువ్వులు ఎట్టుకుని పట్టుచీర కడితే ఓ రవ్వ లావుకుంటారు గాని పెళ్ళిడికి వచ్చిన పిల్లలాగుంటారు. నేను మాత్రం వెళ్ళావే, ఆ సుబ్బమ్మ కూతురు 16 ఏళ్ళది, నాకన్నా 2 రొట్లు లేదు. ఆ మాటకు వస్తే మీ అయ్యగారు మాత్రం సన్నంగా ఉన్నారు కనుకనా, ఏదో 4 పిల్లలు పుట్టారు కనుక. కానీ లేకపోతే ఎంత చుట్టూ జడ వేయలేక మా అమ్మ చేతులు నొప్పులు పుట్టేవి. చూడు సుబ్బి, రేపు సంతకెళ్ళి సవరం జడకుతులు కొనిపెట్టావే. ఇదిగో రూపాయి. ఇంతకీ వచ్చే వారమైనా వస్తారంటావా ఆయన? రాకే అడగపోతారండి. అంతగా రాకపోతే చిన్నబ్బాయి గారి జ్వరంగా ఉంది, నాన్నని కలవరిస్తున్నాడని మా వాడితో కబురెడదాం. ఓసి బాడావా, వయసుకు చిన్నదానమైనా ఆలోచనలో గట్టిదానమేనే. ఇందా ఈ పాల బట్టలు పువ్వులు కొనుక్కో, కొత్త పెళ్లి కూతురు కూడా. పోతానమ్మగారు. జాలేగడు నీకేదో జ్వరంగా ఉందని చెప్పాడు. అంతా వట్టిదే నాన్న. వట్టిదా? రండి. సరేగాని ఆ బుజ్జిగాడు దుఃఖముఖలాగా అడుగుతుంటే జబ్బుగా ఉందని కౌరు రూపించావే. మీరు రావడానికి ట్రిక్ పన్నానండి. ట్రిక్ పన్నావు మక్కల కూడా లేకపోతే సరే పోండి మీరు మీ మోటార్ సోను. సుబ్బి, ఓ సుబ్బి, అయ్యగారు అలసిపోయి వచ్చారు కానీ విసిరిగారు తీసుకురావే త్వరగా.